హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్‌డే వ్లాగ్ అండి. నా బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియోలో. ఇంకా ఆ రోజు పొద్దున్నే టిఫిన్ వచ్చేసి న్యూడిల్స్ చేశాను. ఇంకా ఉగ్గాని చేశాననమాట. ఎందుకు 2 టిఫిన్స్ అనుకోవచ్చు. ఆ రోజు నేను మామూలుగా న్యూడిల్స్ ఒకటే చాలనుకున్నానండి. కానీ న్యూడిల్స్ తక్కువ వస్తాయేమో టిఫిన్‌కి. మన న్యూడిల్స్ అంటే మనం స్నాక్స్ లాగా చేసుకుంటాం కదా! తక్కువ వస్తాయేమో అని అనిపించింది నాకు. అందుకు మళ్ళీ ఉగ్గాని చేశాను. అందులో ఇంకోటేంటంటే నేను న్యూడిల్స్ చేయడం అదే ఫస్ట్ టైం అనమాట. అది టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను గానీ టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఇంకా టిఫిన్ తినేసి అందరం రెడీ అయిపోయామనమాట. ముందైతే దేవుని దగ్గర పూజ చేసేసుకొని తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను. నేను ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే మా లక్కీ కూడా వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కాళ్ళు మొక్కుతూ ఉన్నాడనమాట. నేనిక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పెట్టానండి. అందుకే ఇక్కడ మా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తా ఉంది వీడియోలో అయితే. అక్కడ ఆశీర్వదించడం కూడా అలా కనిపిస్తుందనమాట. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న షాప్‌లోనే తీసుకున్నానండి. ఇంకా ఇదొచ్చేసి మా మామయ్య నాకు డబ్బులిచ్చారనమాట. ఈసారి గిఫ్ట్‌గా 2000 డబ్బులిచ్చింటే దానికి డ్రెస్ తీసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది కదండీ! ఇంకా నా బర్త్‌డే విషయానికొస్తే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతా ఉందండి. అప్పటి నుంచి ఏ బర్త్‌డే చేసుకోవాలన్నా కూడా ఏదో ఒక అడ్డం వస్తూనే ఉందనమాట. అంటే నాకు హెల్త్ బాలేకపోవడమో, లేకుంటే మా లక్కీకి హెల్త్ బాలేకపోవడమో అట్లా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉండిందనమాట. నా మ్యారేజ్ అయినాక ఈసారే అనమాట నేను బర్త్‌డే చేసుకున్నాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం కదా! గుడికైతే వచ్చేసామండి. మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికైతే వచ్చామనమాట. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మా లక్కీ డ్రెస్ బాగుందనమాట. అందరూ ఏమనుకున్నారు ఇక్కడ టెంపుల్‌లో పూజారి గారైనా అందరూ ఏమన్నారంటే మా లక్కీని చూసి నీ బర్త్‌డేనేనా అన్నారనమాట. ఓహ్! ఈరోజు నీ బర్త్‌డేనా అందుకే బాగా రెడీ అయ్యావా అంటే కాదు కాదు అని నేను చెప్పుకుంటున్నాను. నా బర్త్‌డే అని చెప్తున్నాను అందరితో. ఇంకా మా లక్కీ అయితే నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడండి. అదేంటో మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. స్పెషల్ ఈరోజు అమ్మకి గ్రీటింగ్ కార్డు. దేనికి? హ్యాపీ బర్త్డే కోసం. ఎవరిది హ్యాపీ బర్త్డే? అమ్మదే. అమ్మదా? ఏది చూపి. వావ్. ఇక్కడైతే మా లక్కీ నాకు తెలియకుండా వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేశాడండి. నాకు మా లక్కీ ఇచ్చిన గిఫ్ట్ అయితే వెరీ స్పెషల్ గిఫ్ట్ అండి ఈసారి అయితే. ఏమని చెప్పి హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ బర్త్డే. చూపిస్తా. చూసారుగా మా లక్కీ నా కోసం అయితే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడండి. హ్యాపీ బర్త్డే అమ్మ అని రాసి. అంటే హ్యాపీ బర్త్డే అమ్మ రాసింది వాళ్ళ నాన్న అనమాట. దానికి స్టార్స్ అన్ని అతికిచ్చి ఇచ్చాడు. ఇంకా దాని పక్క పేజీలో హ్యాపీ బర్త్డే అమ్మ అని రాసింది మా లక్కీనే అనమాట. ముందర పేజీలో అంతా చూసి ఇక్కడ రాశాడనమాట. చాలా గ్రేట్ కదండి. ఇంకా ఆ రోజైతే మేము గుడి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే మధ్యాహ్నం బయటికి వెళ్తున్నామండి. రెస్టారెంట్కి వెళ్తున్నాము. దానికోసం అయితే మా లక్కీ ముందే ఉన్నాడు. ముందే స్టెప్స్ దిగి కింద నిల్చొని ఉన్నాడు. మేము రావాల్సిన రెస్టారెంట్‌కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరే అనమాట. దగ్గరే అంటే వైట్ ఫీల్డ్‌లోనే ఉంటది. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి బిర్యానీ బంధన్ అండి. ఈ బిర్యానీ బంధన్ అనే రెస్టారెంట్ వచ్చేసి 3rd ఫ్లోర్‌లో ఉంటదండి. ఇక్కడైతే లిఫ్ట్ కూడా అవైలబుల్‌లో ఉందన్నమాట. ఇక్కడ ఏం స్పెషల్ అంటే బిర్యానీ బంధన్‌లో మనం ఎంతైనా తినొచ్చండి. అన్‌లిమిటెడ్ అనమాట. అన్నీ కాదు చికెన్‌కి సంబంధించినటివి మాత్రమే. అవేంటో నెక్స్ట్ మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ వీడియోలోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోనైతే. మేమైతే 3rd ఫ్లోర్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ బిర్యానీ బంధన్‌లో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి ఫోటోలో చూపించినట్టే సేమ్ అవే ఐటమ్సే పెడతారనమాట. 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్. ఇంకా నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా అన్‌లిమిటెడ్ బిర్యానీ కాంబో 299 రూపీస్ ఓన్లీ అని పెట్టున్నారు. ఇంకా బయట అయితే ఇలా ఉంటుందండి.
ఇంకో విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి తీసుకొని వస్తున్నాడని మా ఆయన అసలు నాకు చెప్పని కూడా చెప్పలేదండి. సడన్గా తీసుకొని వచ్చాడనమాట. బయటికి తినడానికి వెళ్తున్నామని తెలుసు కానీ ఈ రెస్టారెంట్కి వస్తామని అస్సలు తెలియదు. అంటే ఈ రెస్టారెంట్ అంటే మెయిన్ ఇది నాన్ వెజ్కి సంబంధించిన రెస్టారెంటే అనమాట. మా ఆయన అయితే నాన్ వెజ్ తినడు కదండి, నేను మాత్రమే తింటాను. నేను మా లక్కీ ఇద్దరం తింటాము. మా లక్కీ అంటే కొద్దిగా తింటాడు అనుకోండి. మా ఆయన తినేది ఎగ్ మాత్రమే తింటాడు నాన్ వెజ్లో. ఇంకా ఇక్కడైతే వెజ్ ఐటమ్స్ అయితే ఏవి అంతగా ఏం లేవంట. ఎగ్ మాత్రమే ఉందని చెప్పారు. ఎగ్గు ఏదో పన్నీర్ ఉందని చెప్పారు. అంతే అనమాట ఇందులో ఇక్కడ దొరికే వెజ్ ఐటమ్స్ అయితే. ఇది మా ఆయన నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాలి, ఎందుకంటే నా కోసమే తీసుకొని వచ్చాడు కదా. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళైతే ఒక మెనూ లాగా ఇచ్చారు. బిర్యానీ అన్లిమిటెడ్ వచ్చేసి 299 రూపీస్ ఉంది. పరాటా కాంబో 149 రూపీస్. ఇంకా బిర్యానీ కాంబోస్ కూడా ఉన్నాయి. అదేదో 179, 199 ఉంది. ఇంకా నాన్ వెజిటేరియన్స్లో చికెన్ బిర్యానీస్, దొన్నె చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ, ఇంకా చాలా మటన్ బిర్యానీ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు వెజిటేరియన్లో మాత్రము ఎగ్ పన్నీర్ మాత్రమే ఉండింది. ఇంకా నాన్ వెజ్లో మాత్రం అన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పారనమాట. ఇక్కడ మేము కూర్చున్న చోట అయితే బయట వ్యూ చాలా బాగా కనిపించింది అనమాట. బయట సాఫ్ట్వేర్ కంపెనీస్ బిల్డింగ్ అవన్నీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళు అయితే ముందు ఒక అరిటాకు ఇచ్చారండి. అరిటాకు వేశాక ముందైతే వాళ్ళు స్టార్టర్స్ పెడుతూ ఉన్నారు. ఇది ఏదో చిల్లీ చికెన్ ఏదో పెట్టారనమాట ముందైతే. తర్వాత ఇది చికెన్ కర్రీ పెట్టారు. తర్వాత చికెన్ పకోడా పెట్టారు. తర్వాత ఫస్ట్ ఒక బిర్యానీ పెట్టారండి, దొన్నె బిర్యానీ అంట, అది కొంచెం పెట్టారు. తర్వాత నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ పెట్టినారు. ఈ అన్లిమిటెడ్ కాంబోలో 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్, 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్, ఒక చికెన్ కర్రీ ఉంటుందండి. మనం ఎంతైనా తినచ్చు అనమాట. మనకు కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ అడిగి పెట్టించుకోవచ్చు. ఇక్కడ సర్వింగ్ చేసే విధానం కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. ఒకటైపోతూనే ఇంకొకరు వెంటనే వచ్చి పెడుతూ ఉన్నారు అరిటాకులో. ఇంకా మా లక్కీ అయితే ముందు చికెన్ పకోడా తీసుకొని తింటూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ పెరుగు చట్నీ కావాలన్నా వేస్తారనమాట. నాకు వద్దని చెప్పాను, లాస్ట్లో వేసుకుంటా అని చెప్పాను. ఇంకా మా ఆయన అయితే ఏదో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాడు, చపాతీ ఇంకా ఎగ్ బుర్జీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇంకా ఏదో పన్నీర్ కర్రీ లాగా ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడండి. ఇక్కడ మా లక్కీ అయితే నేను తినిపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడనమాట. సరే అక్కడ చపాతీ అన్న తిను అని చెప్తే వద్దు అని పక్కకు వెళ్తూ ఉంటే ఎలా వాళ్ళు తినిపిస్తూ ఉన్నాడు. మా లక్కీకి చికెన్ పకోడా మాత్రమే నచ్చిందంట, అది మాత్రమే తింటూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, పక్కనే మెట్రో వెళ్తూ ఉంది. ఇంకా అది చూసుకుంటూ ఒక పక్క తింటూ ఉన్నాము. 5 మినిట్స్కి ఒక మెట్రో వెళ్తుందన్నమాట. ఇంకా నాకైతే వాళ్ళు పెట్టిన తక్కువ బిర్యానీ అయినా నాకేమో అది ఎక్కువ అయినట్లు అనిపించిందండి. అంటే నేను తినే తక్కువ కదా, అందుకే ఎక్కువ తినలేకపోయాను అనమాట. అన్లిమిటెడ్ అంటే వాళ్ళు పెడుతూనే ఉంటారు, కానీ నేను తినలేకపోయాను. ఫస్ట్ వాళ్ళు పెట్టింది తినేసాను, మళ్ళీ తర్వాత కొంచెం పెట్టించుకున్నాను దొన్నె బిర్యానీ. అది నాకు బాగా నచ్చిందనమాట, అది తిన్నాను. ఇంకా అంతే, ఇంకా నాకు ఎక్కువ అయిపోయి వద్దని చెప్పానమాట. ఇంకా లాస్ట్లో థమ్స్అప్ అది తెప్పించుకొని తాగుతూ ఉన్నాను. అంటే చికెన్ నాన్ వెజ్ తిన్నప్పుడు నేను అలా సోడాను ఏదో ఒకటి తాగడం నాకు అలవాటు అండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మా ఆయన కేక్ కోసం వెళ్ళినాడు. మా ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా కేక్ రెడీ చేయలేదంట. అందుకు మా ఆయన వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే వీడియో తీసుకొని వచ్చాడనమాట. ఇదేమంటే కూల్ కేక్ కాదండి, నార్మల్ కేక్ అనమాట. ఇప్పుడు మ్యాక్సిమము కూల్ కేక్సే వస్తూ ఉన్నాయి కదా. నాకు మా ఆయనకి ఇద్దరికి కూల్ కేక్స్ అంతగా ఎక్కువ నచ్చవండి. మేము ఎప్పుడన్నా బర్త్డేస్ వచ్చినా ఇలా నార్మల్ కేక్స్ తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. నా బర్త్డే ముందు రోజే వెళ్ళి కేక్ కావాలని ఆర్డర్ ఇచ్చి వచ్చినాడు మా ఆయన అయితే, కానీ అతను రెడీ చేయలేదంట. షాప్ అతను చెప్పాడంట, ఇప్పుడు చాలామంది కూల్ కేక్సే తీసుకొని వెళ్తున్నారు సార్, మీరు వస్తారా రారా అని నాకు డౌట్తో నేను రెడీ చేయలేదన్నమాట. మీరు వచ్చాక రెడీ చేద్దాంలే అని అలానే ఉన్నాను. అందుకే అతను మా ఆయన వెళ్ళాక అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చాడంట కేక్ అయితే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, నా బర్త్డే కేక్కి క్యాండిల్ తెచ్చాడు కదా మా ఆయన. ఆ క్యాండిల్ అయితే ఏదో చిచ్చుబుడ్డిలాగా పైకి వచ్చిందనమాట, అదేదో పేలినట్టు. అది అలా సౌండ్ వస్తూనే నాకు కొంచెం భయం వేసిందనమాట. ఇంకా మా లక్కీ అయితే దాని దగ్గరికి కూడా రాలేదండి. నా లాస్ట్ సారి బర్త్డేకి అయితే మా లక్కీకి జ్వరం వచ్చిందనమాట. జ్వరము ఇంకా వామిటింగ్స్ ఉన్నాయి. అసలు ఆ రోజు బర్త్డే చేసుకోలేదు. మా ఆయనకేమో ఆఫీస్ ఉన్నిందనమాట, ఆఫీస్కి వెళ్ళినాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చిన్న కేక్ తీసుకొని వచ్చినాడు, అదే క్యాండిల్ తీసుకొని వచ్చినాడు. ఆ క్యాండిల్ సేమ్ అలాగే వెలిగించిన్నానా, సేమ్ అలాగే సౌండ్ వచ్చింటే అప్పటి నుంచి మా లక్కీకి భయం అనమాట ఆ క్యాండిల్ చూసినప్పుడల్లా.
ఇంకా దానివి వాళ్ళైతే నా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చారండి. అది సర్ప్రైజ్ అని చెప్పాలి, ఎందుకంటే నా కోసం శారీ తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు తెచ్చిన శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్, బార్డర్ అంతా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈసారి నా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా అండి. చాలా హ్యాపీగా ఉండింది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.